మదర్ తెరెసా కేవలం పైపైన సేవ చేసిన అంతర్గతంగా ఒక కల్ట్ని మెయింటైన్ చేసేవారట. ఆమె కింద పనిచేసిన ఎంతో మంది క్రైస్తవ సన్యాసులు ఈ విషయాన్ని చెప్పారు. ఆమె వద్ద జీవనం అత్యంత దుర్భరంగా గడిచేదని, బతకాలన్న ఆసక్తి చచ్చిపోయేదని వారు పంచుకున్నారు. ఆ విషయాలన్నీ ఎన్నో పుస్తకాల రూపంలో ప్రచురితమయ్యాయి. సన్యాసుల బ్రహ్మచర్యం విషయంలో తెరెసా నిబంధనలు పిచ్చిపట్టే స్థాయికి వెళ్ళిపోయాయని మేరీ థామ్సన్ అనే నన్ తెలిపారు. తోటి నన్స్ ను ఆఖరి కుటుంబ సభ్యులను కూడా తాకకూడదన్న నిబంధనలు ఉండేవట. సిస్టర్స్ లోనే ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉండడం నిషిద్ధం. ఎవరైనా అలా ఉన్నట్టు తెలితే కఠినమైన శిక్షలుండేవి. స్నానం చేయడం, ఒళ్ళు శుభ్రం చేసుకోవడం నిషేధం. తప్పదనుకుంటే ఒక చిన్న గిన్నె నీళ్లు, అది కూడా చన్నీళ్లతోనే స్నానం చేయాల్సి ఉంటుంది. అందుకు ఓ కారణం ఉంది. యేసుక్రీస్తు పేదవాడు కాబట్టి నిరుపేదలుగా ఉంటేనే ఆయనకు నచ్చుతామని మదర్ మూఢంగా నమ్మేవారట. ఎంతగా బాధను అనుభవిస్తే జీసస్ కు అంతగా దగ్గర అవుతామని చెప్పేవారట. మేరీ ఆ కల్లులో చేరినప్పుడు మంట చుట్టూ నన్స్ నిల్చొని అదేదో పూజలా కార్యక్రమం చేసేవారట. తన జుట్టు మొత్తాన్ని కత్తిరించి ఆ మంటల్లో పడేశారట. ఆ సమయంలో సిస్టర్స్ అందరూ ఏవో అర్థం కాని పదాలను మంత్రాల్లో చదివేవారని మేరీ చెప్పుకొచ్చారు. ఇక ప్రతిరోజు సిస్టర్స్ అందరూ తాళ్లతో తమను తాము హింసించుకోవాలన్నది తెరెసా ఆర్డర్. ఇది వారిలో క్రమశిక్షణను పెంచడంతో పాటు సుఖాల మీద ఆశ లేకుండా చేస్తుందని చెప్పేవారట. వారు పాపులని, యేసుప్రభు వారిని రక్షించడానికి వచ్చాడని వారి గుర్తుంటుందని అనేవారట. ఇక రోజంతా ఒంటి గుచ్చుకునే ముళ్ళతో ఉన్న చీరను సిస్టర్లు ధరించాల్సి వచ్చేది. ఇది వారికి పుణ్యాన్ని ఇస్తుందని మదర్ చెప్పేవారు. 10 ఏళ్లకు ఒకసారి మాత్రమే సిస్టర్స్ ని ఇంటికి పంపించేవారు. కర్మకాలి వచ్చాం బాబోయ్ అనుకుని అక్కడి నుంచి తప్పించుకుందాం అనుకున్నా నన్స్ కి అవకాశం లేదు. గది నుంచి బయటికి వెళ్లాలన్నా ఖచ్చితంగా మరో ఇద్దరు తోడుండాల్సిందే. ప్రతి 10 అడుగులకు ఎవరో ఒకరు ఆపి ఎక్కడికి వెళ్తున్నారని అడిగేవారట. దీంతో అవకాశం దొరికినప్పుడు బయటపడి నన్ జీవితం నుంచి మామూలు జీవితానికి మారిపోయారు చాలా మంది. కొంతమంది అయితే దేవుడిపైన నమ్మకాన్ని కోల్పోయారట. ఇక మరికొంతమంది అక్కడి అలవాట్ల కారణంగా పెళ్లైన తర్వాత కూడా భర్తను తాళ్లతో కొట్టి హింసించమని అడిగేవారట.